జిల్లా పెన్పహాడ్ పిఎస్లో పోలీసులు కొట్టుకున్నారు. కానిస్టేబుల్ రవి, హోంగార్డ్ శ్రీను మధ్య గొడవ జరిగింది. మామూళ్ల పంపకాల్లో తేడాలు రావడంతో వివాదం తలెత్తింది. 1500 రూపాయల కోసం కానిస్టేబుల్ రవి, హోంగార్డ్ శ్రీను మధ్య గొడవ జరిగింది. వాళ్ళ పంచాయతీ జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరడంతో కానిస్టేబుల్ రవిని సస్పెండ్ చేశారు అధికారులు. హోంగార్డ్ శ్రీను వీఆర్కు అటాచ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, 1500 రూపాయల కోసం అని చెప్పేసి సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్, అదే విధంగా మరో హోంగార్డు ఇద్దరు కూడా పిడిగుద్దులు గుద్దించుకున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. పెన్పాడు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి రవికుమారు, అదేవిధంగా అదే పోలీస్ స్టేషన్ లో హోంగార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి శ్రీను మధ్య ఈ 1500 రూపాయల కోసం అని చెప్పి తగాదా అనేది ఏర్పడింది. దీనికి సంబంధించి న్యూ ఇయర్ సందర్భంగా పెన్పాడు మండల కేంద్రంలో ఒక టీ స్టాల్ నడుపుతున్నటువంటి వ్యక్తి మీరు దావత్ చేసుకుని అని చెప్పేసి ఒక 1500 రూపాయలు వాళ్ళిద్దరికి కలిపి ఇవ్వడం జరిగింది. దీన్ని కానిస్టేబుల్ గా ఉన్నటువంటి రవికుమార్ ఒకరే వాడుతున్నాడు. ఇదే విషయానికి సంబంధించి రవికుమార్ శ్రీను ప్రశ్నించగా ఇద్దరి మధ్య కూడా తగాదా అనేది ఏర్పడడం జరిగింది. ఇద్దరు కూడా ఒకరిపై దాడి చేసుకున్న పరిస్థితి ఉంది. ఇది స్టేషన్ ఆవరణలోనే చాలా మంది ప్రజలు దానికి సంబంధించిన వస్తున్న వ్యక్తులు చూస్తున్న పరిస్థితుల్లోనే ఈ విధంగా గొడవ జరిగింది. ఈ విషయంపై మాత్రం ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా స్పందించారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పెన్పాడు ఎస్ఐగా ఉన్నటువంటి గోపికృష్ణ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించేసి వారిద్దరికి సంబంధించిన రిపోర్ట్ మొత్తం కూడా జిల్లా ఎస్పీకి పంపించగా జిల్లా ఎస్పీ వారిద్దరిని కూడా అంటే రవికుమార్ ని సస్పెండ్ చేయడము, అదేవిధంగా హోంగార్డ్ అయినటువంటి శ్రీను వీఆర్ అటాచ్ చేస్తూ అతను ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. అయితే ఈ గతంలో కూడా శ్రీనివాస్ పైన కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. గతంలో కూడా ఒకసారి కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇదే విషయం సంబంధించి బయట వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని ఇదే విధంగా సస్పెండ్ అయినట్టు కూడా మనకు తెలియవస్తుంది. సో ఈ విధంగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అదేవిధంగా ఈ విధంగా మామూలు పత్రులు కనబడ్డ పోలీసుల పట్ల మాత్రం చాలా కఠినంగా ఉంటామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి ఉంది. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పుల్లారావు.